హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జన్. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్నికల ఓటర్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది మనకు రావటం జరిగింది. అంటే ఈ లిస్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్లో వీళ్ళు మాత్రం ఓట్లు వేయబడుతున్నారు అనమాట. ఆ లిస్ట్ అనేది మనకు ఆన్లైన్లో ఈసీ అనేది పొందుపరచడం జరిగిందనమాట. ఆ లిస్టును మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏమైనా అవకతవకలు అంటే ఏమైనా ఎడిట్ చేసుకునే ఆప్షన్ మీకు ఉంటుందా, లేకపోతే ఎవరికి కంప్లీట్ చేయాలి అనేది ఫైనల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఫస్ట్ అనేది మీరు డైరెక్ట్ గూగుల్లో ఒకటి సెర్చ్ చేయండి. అదేంటంటే నేను చూపిస్తాను ఇక్కడ మీకు. డైరెక్ట్ గూగుల్లో ఏపీ ఓటర్ లిస్ట్ ఫైనల్ అని కొట్టండి. మీకు ఈ విధమైన లింక్ అనేది co.andhra.nse.gov.in కనబడుతుందో దానిపైన క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఉండటం అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనబడుతుందా పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని కనబడుతుందా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అసెంబ్లీ లేదా కాన్స్టిట్యూషన్, మున్సిపల్ కాన్స్టిట్యూషన్ అని రావటం జరుగుతుంది. నేను అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇక్కడ డ్రాఫ్ట్ ఎస్ఎస్ఆర్ ఈ ఎలక్టోరల్ రోల్స్ 2024 అని కనబడుతుందా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది లోడింగ్ అయ్యి ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. స్టేట్ అనేది ఆటోమేటిక్గా మనకు సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ ఎంచుకోవాలి. నేను ఇక్కడ డిస్టిక్ అనేది ఎంచుకుంటున్నాను. ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ అనేది ఒకటి ఎంచుకుంటున్నాను. తర్వాత దానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ అనేది మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది మనం ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత మీకు ఏ లాంగ్వేజ్లో అనేది ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ కావాలో ఇక్కడ మీకు అడగటం అనేది జరుగుతుంది. నేను డైరెక్ట్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, నేను తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావటం జరుగుతుంది. విలేజ్లో నేమ్స్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు. ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది దీంట్లో ఎంటర్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. నేను క్యాప్చా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కొడితే మనకు ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇవన్నీ ఇంకా డ్రాప్లోనే ఉంచారనమాట, ఇవి పబ్లిష్ చేయలేదు. ఇదే అనే లిస్ట్ అనేది మనకు ఫైనలైజ్ చేస్తారనమాట. ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అనేది కావటం అనేది జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతుంది ఓటర్ల జాబితా 2024 S1 ఆంధ్రప్రదేశ్ అని. మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ కార్డు ఇక మ్యాప్ అని కనబడుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఓటర్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఓటర్ కార్డు ఫోటో అనేబుల్ ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళ లిస్ట్ అనేది మీకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ గ్రామంలో లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.